నమస్తే భారత్. గత కొద్ది కాలంగా మీరు చూస్తున్నట్లయితే భారతీయ జనతా పార్టీ మీద కోపంతో హిందూ ధర్మం మీద, భారతదేశం మీద, అదేవిధంగా ఈ దేశంలో నివసిస్తున్న దేశభక్తులైన హిందువుల మీద ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు, ఎంతటి విష ప్రచారం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బ్యాచ్లు అండ్ ఇంకా మతోన్మాద బ్యాచ్ అనేది చూస్తూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు మరో ఉదాహరణ బయటపడింది. అదే గత నెలలో కర్ణాటకలోని రామేశ్వరం కేఫ్లో జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, ఆ బాంబ్ బ్లాస్ట్ విషయంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు సాయి ప్రసాద్. నిజానికి అతను స్థానికంగా బీజేపీ పార్టీ కార్యకర్తగా కూడా ఉన్నాడట. అంతే, ఆ వ్యక్తిని అరెస్టు చేశారు అన్న వార్తలు రాగానే ఈ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ మీడియాతో పాటు ఈ మతోన్మాద బ్యాచ్ కూడా తయారైపోయి నోటికొచ్చినట్లు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దానికి తోడు వీళ్ల కోసమే క్రియేట్ చేశారా అన్నట్లుగా పనిచేస్తున్న కొన్ని న్యూస్ అగ్రిగేటర్స్ చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఇలాంటి వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నాయి. కానీ ఒక్కసారి ఆ వార్తల్లో ఉన్న వాస్తవం ఎంత అనేది కూడా మనం విశ్లేషించుకుని తీరాలి. కానీ బిఫోర్ గోయింగ్ టు దట్ ఒక చిన్న విషయం మీ అందరికీ చెప్పాలి. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనేది ఒక మతం ఆధారంగానూ, ఒక కులం ఆధారంగానూ, ఒక ప్రాంతం ఆధారంగానూ ఉండరు అన్న విషయాన్ని మనం ఒప్పుకోవాలి. అయితే ఈ పర్టికులర్ విషయంలో ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఉదాహరణకి ఇక్కడ ఫజ్లుర్ రెహమాన్, ఆ పేరును బట్టి అతని అజెండా ఏముంటుంది, అతని ఆలోచన ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. అతను ఈ క్యాప్షన్ చూడండి, బీజేపీ సంబంధిత టెర్రరిస్టులు ఈ దేశంలో అని చెప్పేసి. రెహమాన్ బీజేపీ సంబంధిత టెర్రరిస్టులు అని చెప్పేసి నువ్వు అంటున్నావు, కానీ ఈ దేశంలో ఇప్పటిదాకా జరిగిన బాంబ్ బ్లాస్ట్లకి, ఇప్పటిదాకా పోయిన ప్రతి ప్రాణానికి కారణం పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబాటు ద్వారా వచ్చిన ఇస్లామిక్ ఉగ్రవాదులు. ఆ విషయాన్ని నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక రామేశ్వరం కేఫ్ కేసు, ఎన్ఐఏ అదుపులో బీజేపీ కార్యకర్త. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ఐఏ బీజేపీ కార్యకర్తగా ఉన్న సాయి ప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. తీర్థహళ్లిలోని ఒక మొబైల్ షాప్కి చెందిన ఇద్దరు యువకులకు పేలుడుతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన అధికారులు ఇటీవల విచారించారు. ఇక్కడ విచిత్రం చూడండి, సాయి ప్రసాద్ అనే వ్యక్తిని, అతని పార్టీని, లేకపోతే అతని పేరుని చాలా బాహాటంగా ప్రచురించిన ఈ అగ్రిగేటరు ఇద్దరు విషయంలో మాత్రం ఇద్దరు అనుమానితుల్ని ఇటీవల విచారించారు అని చెప్పేసింది తప్ప ఆ అనుమానితుల పేర్లు ఏంటో చెప్పాల. కానీ ఆ అనుమానితుల పేర్లను కూడా నేను చెప్తా కాసేపులో. అయితే దానికంటే ముందు వీళ్ళ మతోన్మాదాన్ని మనం ఎక్స్పోజ్ చేసి తీరాలి. అలాగే ఏపీ మజ్లిస్ సేన అని ఇంకో పతివ్రత పేజ్ ఉంది. ఈ పతివ్రత పేజ్లో చూడండి, రామేశ్వరం బ్లాస్ట్ కేసులో బీజేపీ కార్యకర్త సాయి ప్రసాద్ అరెస్ట్ అని చెప్పారు. న్యూస్ అంతా సేమ్ ఉంటుంది, ఎందుకంటే కాపీ పేస్టే కాబట్టి. కానీ ఇక్కడ చూడండి, బీజేపీ కార్యకర్త అంటూ స్పెసిఫై చేస్తూ మాట్లాడుతున్నారు. మరి వాస్తవం ఏంటి అది కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ని ఆర్గనైజర్లో ప్రచురించారు. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్, మీడియా ఫాల్స్లీ ఇంప్లికేట్స్ విట్నెస్ బీజేపీ వర్కర్ సాయి ప్రసాద్ యాజ్ సస్పెక్ట్, ఎన్ఐఏ డెనౌన్సెస్ యాజ్ ఫేక్ న్యూస్. చూశారు కదా, సాక్షిగా విచారణకు తీసుకెళ్లబడిన వ్యక్తి గురించి నిందితుడిగా లేదా అనుమానితుడిగా అతన్ని తీసుకెళ్లారు అని చెప్పేసి ప్రచారం చేసి ఎంతటి జుగుప్సాకరమైన ప్రచారం చేశారు, ఎలాంటి తప్పుడు ప్రచారం చేశారో మీరే చూడండి. మరి వాస్తవానికి ఈ కేసులో జరిగింది ఏంటి అంటే, ఇదిగోండి, ఇది ఎన్ఐఏ రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంటు. దాన్ని కూడా నేను మీకు వినిపిస్తాను. దానికంటే ముందు ఒకసారి హెడ్లైన్ చూడండి. Amidst the ongoing investigation into the Rameshwaram cave blast, the National Investigation Agency NIA has clarified that Sai Prasad, a BJP worker, is merely a witness and not a suspect, contrary to claims made by some Congress, some Congress social media warriors and media houses. The NIA statements comes as a response to misleading information circulated on social media platforms. ఇక్కడ బీజేపీ లేదా హిందువులకి సంబంధించి ఏదన్నా వార్త రాగానే అన్నిటికీ తగుదునమ్మా అని బయలుదేరతాడు కదా జుబేర్ అనేవాడు, ఆల్ట్ న్యూస్ వాడు, ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి. ఇప్పుడు ఆ ఫ్యాక్ట్ చెక్ ఏమైపోయింది? ఈ తప్పుని ఇంతవరకు కూడా, అరే మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అతన్ని అనుమానితుడిగా తీసుకెళ్ళలేదు, కేవలం సాక్షిగానే తీసుకెళ్లారు విచారణకి అని ఎవడు ఎందుకు మాట్లాడలా? పైగా ప్రచారాలు ఇష్టారాజ్యంగా చేసేస్తూ ఉన్నారు. ఇది ఏటీపీ వాళ్ళ ట్వీట్లో కూడా వచ్చింది. చూడండి, ఇక్కడ వాళ్ళు ట్వీట్ చేసింది. ఇట్ హాస్ బిన్ రిపోర్టెడ్ దట్ సాయి ప్రసాద్, ఏ బీజేపీ వర్కర్, ఇస్ ఓన్లీ అ విట్నెస్ అండ్ నాట్ ఎ సస్పెక్ట్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇన్ రామేశ్వరం కేఫ్ ప్రోబ్. క్లియర్. ఇంకా మీకు వీళ్ళందరూ చెప్తుంటే వాస్తవం అర్థం కాదు కాబట్టి ఫస్ట్ ఎన్ఐఏ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది అనేది మీకు వినిపిస్తాను. ఆ తర్వాత ఇది చూసారు కదా, ఎన్ఐఏ ఇండియా అఫీషియల్ ట్విట్టర్, ఇది ఏప్రిల్ 5వ తారీఖు డేట్ తోటి ఎన్ఐఏ ప్రెస్ రిలీజ్ చేసింది. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ డేటెడ్ 1/3/2024 at ITPL Road, Whitefield, Bengaluru, NIA has identified the accused person who carried out the IED blast as one Musawir Hussain Shajib and co-conspirator as Abdul Mateen Taha.
బోత్ రెసిడెంట్స్ ఆఫ్ తీర్థహళ్లి షివమొగ్గ డిస్ట్రిక్ట్. ఇక్కడ ఈ ఇద్దరు పేర్లని ఇందాక అరెస్ట్ చేశారు అన్న విషయంలో ఇచ్చేయలేదు, కానీ ఇక్కడ వీళ్ళ గురించి ఏం చెప్పారు, అక్యూజ్డ్ పర్సన్స్ అంటే నిందితులు, ఆ ఐఈడి ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యారీ చేసిన ఈ ముస్లిం వ్యక్తులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైన నిందితులు. కానీ వాళ్ళిద్దరి గురించి పేర్లు రాయకుండా, వాళ్ళ మతం రాయకుండా, వాళ్ళ అస్తిత్వాన్ని గురించి రాయకుండా సాయి ప్రసాద్ అనే వ్యక్తి విషయంలో పేరుని బహిరంగపరిచేసి, అతని పార్టీని బహిరంగపరిచేసి ఒక సాక్షిని తీసుకెళ్లి నిందితుడిగా ప్రచారం చేశారు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది కమ్మీ బ్యాచ్ కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది మతోన్మాద బ్యాచ్ కావచ్చు, హిందువుల మీద ఎంత విద్వేషాన్ని ఎంత విషాన్ని నింపుతున్నారో నూరిపోస్తున్నారో ఈ పార్టీకే మీకు అర్థమై ఉండొచ్చు. అలాగే ఫర్దర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వన్ ముజమ్మిల్ షరీఫ్, resident of Khalsa, Chikmagaluru, who extends logistic support to the main accused persons, was arrested on 26 March 2024 and was examined in police custody. As a part of efforts to locate and arrest the absconding accused persons, NIA conducted searches on 18 locations in Karnataka, Tamil Nadu and Uttar Pradesh for the rewards of rupees 10 lakh on each of the absconders was declared on 29th March 2024. NIA to gather evidence and information in case have been summoning and examining all of the acquaintances including college and school time friends of the absconding and arrested accused persons. The case being terror incident, any information on the identity of the witnesses may, apart from hampering investigation, may also put to risk the individuals being summoned. Also, unverified news items hamper effective investigations in the case. NIA requests the cooperation of all in the arrest of absconding accused persons. చూసారు కదా, NIA కూడా ఇక్కడ ఇతన్ని నిందితుడని చెప్పలా, నిందితుల పేర్లు కూడా చాలా స్పష్టంగా ఇచ్చింది. కానీ ఆ పేర్లని దాచేసి ఒక సాక్షిని నిందితుడిగా ప్రచారం చేయడంలో మాత్రం ఈ మీడియా చాలా సక్సెస్ఫుల్గా ఇచ్చేసింది. అంటే ఈ దేశంలో ఏ దరిద్రం జరిగినా ఆ దరిద్రాలన్నిటికీ కూడా చేసిన వాడు ఒకడైతే వాళ్ళు 10 మంది ఉన్న వాళ్ళ పేర్లు పక్కకి వెళ్ళిపోయేలాగా చేసేసి ఎవరైతే ఒక్కడు దొరుకుతాడో ఆ ఒక్కడు హిందువో లేకపోతే హిందూ సంస్థ కార్యకర్తనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తనో అయిపోతే దాన్ని మాత్రమే హైలైట్ చేసేద్దామని చెప్పేసి వీళ్ళు ఎన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఈ దేశం పట్ల, ఈ దేశంలో ఉన్న ధార్మిక వాదుల పట్ల, ఈ దేశపు సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తుల పట్ల ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి పూనుకున్నారో మీరే చూడండి. నేను అందుకే 1కి 10 సార్లు చెప్తాను, ప్రస్తుతం నడుస్తుంది సమాచార యుగం మాత్రమే కాదు, ఇది సమాచార యుద్ధం కూడా. అంటే తప్పుడు సమాచారాల ద్వారా కూడా మనలాంటి వాళ్ళ మీద యుద్ధాలు చేస్తూ ఉంటారు, మన స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు తొందరపడి ఆవేశపడిపోయి ఎవరికి పడితే వాళ్ళు అయ్యయ్యో హిందువులు కూడా ఇలా చేస్తున్నారా అంటూ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు మానండి. కాస్త ఓపిక పట్టండి. నిజం ఈరోజు కాకపోతే రేపు నిలకడ మీద ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ ఈ మతోన్మాదుల విషయంలో కూడా మేము మాట్లాడాలి అంటే అంతే నిలకడగా మేము వెయిట్ చేస్తాం. కానీ 70 ఏళ్ల నుంచి పేలిన ప్రతి బాంబు వెనకాల ఉన్న పేరు ఎవరిదో చూడండి, ప్రతి బాంబు మీద మిసులుతున్న సంతకం ఎవరిదో మీరే చూడండి. అందుకే ఆ మతస్థులు అంతా టెర్రరిస్టులని మేము అనకపోయినా టెర్రరిస్టులు అందరూ మాత్రం ఖచ్చితంగా ఆ మతస్థులే ఉంటున్నారు. అందుకే తాజాగా ఇప్పుడు వాళ్ళ ఆ మచ్చని తుడిపేసుకునే ప్రయత్నం కాకుండా అదే మచ్చని లేదా వాళ్ళకంటిన బురదని పక్క వాళ్ళకు కూడా పుయ్యాలని, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే హిందువుల పైన కూడా పుయ్యాలి అని చెప్పేసి కుటిల యత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి యత్నాల నుంచి కాపాడుకుందాం. మన చుట్టూ జరుగుతున్న వాటి వెనకాల ఉన్న వాస్తవాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. అలా తెలియచెప్పడం కోసమే నేషన్ ఫస్ట్ నిరంతరం తప్పిస్తూ ఉంటుంది. జై హింద్.